హాయ్ సార్, మరి ఇప్పుడు మనం మహేశ్వరం టౌన్లో ఉన్నాం సార్. మహేశ్వరం టౌన్లో ఒక 295 గజాలు వెస్ట్ ఫేస్ ఫ్లాట్ సేల్కి వచ్చింది సార్. దాని గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నాను సార్. ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 14 ఉంది కదా సార్, ఆ 14 నుంచి ఈ సైట్కి ఎలా చేరుకోవాలో చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈ బస్సెస్ అని వచ్చేది మన అవుటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 14 ఉంది కదా సార్, ఆ 14 నుంచి మహేశ్వరం టౌన్లోకి వెళ్తున్నాయి సార్ ఈ బస్సెస్, ఈ వెహికల్స్ అన్నీ. ఎగ్జిట్ నెంబరు 14 ఉంది కదా సార్, 14 నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత సిరిసిల్లం హైవే వస్తుంది సార్. సిరిసిల్లం హైవే నుంచి స్ట్రేట్ ఇలా వస్తే సిరిసిల్లం హైవే వస్తుంది సార్. సిరిసిల్లం హైవే నుంచి స్ట్రేట్ వస్తే మన మహేశ్వరం గేట్ కమాన్ వస్తుంది సార్. కమాన్ వస్తే మహేశ్వరం టు మహేశ్వరం గేట్ రోడ్ సార్, ఇది కనిపించే రోడ్డు. మహేశ్వరం టు మహేశ్వరం గేట్ రోడ్డు. ఈ వెహికల్స్ అని వెళ్ళేది మహేశ్వరం టు మహేశ్వరం గేట్ రోడ్కి, అవుటర్ రింగ్ రోడ్ తుక్కుగూడకి వెళ్తున్నాయి సార్ ఇవన్నీ వెహికల్స్ వెళ్ళేటివి. అవుటర్ రింగ్ రోడ్ 14 నుంచి తుక్కుగూడ నుంచి ఇవన్నీ మహేశ్వరం టౌన్లకు వెహికల్స్ వస్తున్నాయి సార్. సార్ ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్ ఉంది కదా సార్, ఈ కాంపౌండ్ వాల్ బ్యాక్ సైడే ప్లాట్ ఉంది సార్. ప్లాట్ దగ్గరికి వెళ్తున్నా, ప్లాట్ చూపిస్తాను సార్. ఈ 100 ఫీట్ రోడ్ని బేస్ చేసుకొని ఈ లేఅవుట్ ఉంటుంది సార్. జస్ట్ నియర్ బై దగ్గర ఉంటుంది సార్ హౌజెస్కి. చూపిస్తాను సార్, ప్లాట్ దగ్గరికి వెళ్తున్నాను ఇప్పుడు. ఇప్పుడు ఈ కాంపౌండ్ వాల్ అనిపిస్తుంది కదా సార్, ఇదే సార్ ప్లాట్. చూపిస్తున్నాను చూడండి సార్. ఈ కాంపౌండ్ వాల్ ఉన్నదా సార్ ప్లాట్. ఈ చుట్టుముట్టు ఫ్రీ కాస్ట్ ఉన్నది సార్. 295 గజాలు సార్. ఈ 33 ఫీట్ రోడ్ సార్. ఈ రోడ్ వచ్చేసి సార్, ఈ లేఅవుట్ వచ్చేసి ఒక 10 ఎకర్స్ లేఅవుట్ సార్, చిన్న లేఅవుట్ సార్. ఇటువంటి లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి సార్. ఇప్పుడు ఈ కనిపించే మొత్తము, ఇప్పుడు కనిపిస్తుంది కదా సార్, ఈ హౌసెస్ కనిపించేది మొత్తం మహేశ్వరం టౌన్ సార్. మహేశ్వరం టౌను నెక్స్ట్ ఇయర్ మున్సిపల్ అవుతుంది సార్. నెక్స్ట్ ఇయర్ మున్సిపల్ అయితే రేట్స్ జంప్ అయిపోతాయి సార్, ఎక్కువ చెప్తారు సార్ రేట్స్. మీరు ఏదేమున్నా కానీ ఇటువంటి టైంలోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వస్తాయి సార్. మా ప్లాట్ వచ్చేసి 14,000 చెప్తున్నాం సార్. 14,000 సార్, నెగోషియబుల్ సార్. డిటిసిపి ఫైనల్ అప్రూవల్ ఇవ్వడు సార్ ఇది. ఈ మధ్య ఎక్కడైనా ప్లాట్స్ కొనాలంటే హైడ్రా అని చెప్పి చాలామంది భయపడుతున్నారు కదా సార్. ఈ ఎఫ్టిఎల్, బఫర్ జోను ఇవన్నీ ఏం లేవు సార్. ఇది డిటిసిపి లేవట్ సార్. 1% బిల్ లిటికేషన్ ఉండదు సార్. ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా సార్, అక్కడ వైట్ బిల్డింగ్, ఆ బిల్డింగ్ దగ్గరనే ఆ సూపర్ మార్కెటు, బ్యాంక్స్ అన్నీ అక్కడనే ఉంటాయి సార్. గవర్నమెంట్ సెక్టార్స్ మొత్తము, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసు, మండల ఆఫీసు, ఎంఆర్ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు అన్నీ అక్కడనే ఉంటాయి సార్ మహేశ్వరం టౌన్లో. ఇప్పుడు ఇక్కడ కాంపౌండ్ వాల్ అనిపిస్తుంది కదా సార్, ఇప్పుడు ఇక్కడ కాంపౌండ్ వాల్ ఈ బ్లూ కలర్ షెడ్ కనిపించేది మొత్తం మన హీరో మహేష్ బాబు వాళ్ళు తీసుకున్నాడు సార్ ల్యాండ్. అది ఒక 40 ఎకర్స్ సార్. అందులో విల్లాస్ ప్లాన్ చేస్తున్నాడు సార్. మన ప్లాట్ వచ్చేసి ఇక్కడ కాంపౌండ్ వాల్ ఉంది కదా సార్, అదే సార్ ప్లాట్ ఇందాక ఊహించింది. 295 గజాలు వెస్ట్ ఫేస్ ప్లాట్ సార్. ఇక్కడనేమో వాళ్ళు విల్లాస్ ప్లాన్ చేస్తున్నారు సార్. అక్కడ విల్లాస్ అయిందనుకో సార్, ఇక్కడ ప్లాట్ జస్ట్ మన ప్లాట్ ఇక్కడనే అవుతుంది సార్.
లొకేషన్ హైలైట్స్ వచ్చేసి మన ఎగ్జిట్ నెంబర్ 14 నుంచి వెళ్ళి 10 మినిట్స్ డ్రైవ్లో చేరుకోవచ్చు సార్. మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి ఒక 15 మినిట్ డ్రైవ్లో చేరుకోవచ్చు సార్ ఈ సైడ్కి. మన ఫార్మా సిటీ ఉంది కదా సార్, ఫార్మా సిటీ నుంచి వెళ్ళి ఒక 15 మినిట్ డ్రైవ్లో చేరుకోవచ్చు సార్ ఈ సైడ్కి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఓకే సార్.